ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేందర్. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం, బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది సార్, పాలన బాగుంది. కొన్ని బీద ప్రజలకు కూడా అన్ని అందుతున్నాయి. ఇప్పుడు కాకపోతే కొంచెం ఫ్రీలు తగ్గిస్తే బాగుంటుంది. ఫ్రీలు తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలి. ఈ పనికి మాలిన అన్ని అంటే అవసరం ఉన్న వాటికి ఫ్రీలు ఇవ్వాలి, అవసరం లేని వాటికి ఇవ్వద్దు. ఆ బడ్జెట్ను గవర్నమెంట్ డెవలప్మెంట్ వాడుకుంటే బాగుంటుంది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏ విధంగా లబ్ధిదారులకు చేకూరుతున్నాయంటే? అందే వాళ్ళకి అందుతున్నాయి. అంటే నాకు వాటి మీద అవగాహన లేదు, కానీ ఆ 6 గ్యారెంటీలు కూడా అవసరం ఉన్నాయే ఇస్తే బాగుంటుంది. అట్లా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సేమ్ అప్పుడైనా అంతే. ఈ ఫ్రీలు తగ్గించాలి. మెయిన్ ఫ్రీలు అవసరం ఉన్నాయి, ఫ్రీలు ఇచ్చేసి అవసరం లేని తగ్గించి, గతంలో కూడా అంతే. గవర్నమెంట్కి బడ్జెట్ పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలంటే ఆదాయం వస్తుంది కదా, ఈ ఆదాయం ఫ్రీలోకి వెళ్ళిపోతుంది, వేరే డెవలప్మెంట్కు గండిపడుతున్నారు దీని మీద. దానికి ఏంటంటే ఈ ఫ్రీలు ఇవ్వాల్సిన తగ్గించి ఎంతవరకు ఎలిజిబుల్ ఉందో వాళ్ళకే ఇవ్వాలి, అవసరం లేని వాళ్ళకు ఇవ్వద్దు. అది అలాగే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సన్న బియ్యం మొదలు పెడతా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? గుడ్ ఐడియా సార్, మంచిగా ఉంది. బాగుంది, బాగుంటుంది. మరి ఇక్కడ పక్కదారి పట్టదు అన్నట్టు. సన్న బియ్యం ఉంది కాబట్టి, ఎందుకంటే ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరూ తింటారు, అమ్ముకోరు అన్నట్టు. అట్లా అమ్ముకోకుండా తింటారు. అట్లా అదే మనము నాసిరకం బియ్యం ఇచ్చినాం అనుకో, దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కోళ్ళ దాని దానికని దీనికని అమ్మేసుకుంటారు. అట్లా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకు మన సమస్య ఉంటే వచ్చి పరిశీలిస్తుంటారా? 100% మంచి సపోర్ట్ చేస్తారు. మంచి సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాదయ్య, మర్యాల యాదయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను షిప్పింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఆయన క్యాబుల్ది 6,000 ఇస్తాను, అది ఇవ్వలేదు. మళ్ళా 4,000 ఒకటి, మళ్ళీ ఇందిరమ్మ పథకంది ఇండ్లు ఇస్తాను కొంతమందికి పెట్టారు కానీ ఇంకా పెట్టలేదు, ఇంకా వస్తలేదు అవి కూడా. మళ్ళా డాక్టర్ గ్రూపులలో కూడా లోన్లు పెట్టేది, అది కూడా వస్తలేవు, అది కూడా రావటం లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు హామీలు ఇచ్చిండు, 12 హామీలు ఇచ్చింది, ఒక హామీ పెట్టిండు, బస్సులో ఒకటే పెట్టిండు, ఇంత ఏది లేదు, పెట్టలేడు. చేయాలి కదా, ఆయన చేసే పనులు అయితే చేయాలి, కరెక్ట్గా చేయాలి కదా. మనకు ప్రపంచంలో అన్ని మంచి పనులు చేస్తే ఆయన పేరు వెళ్తుంది కదా, ఆయన చేయాలి కదా, చేస్తలేడు. అది ఎవరికి ప్రపంచానికి అందరికి బాధనే కదా. ఆయన హామీలు కొన్ని ఇవ్వాలి కదా, ఇస్తలేడు. ఇప్పుడు మేము గరీబుల్లో మేము కష్టం చేసుకుంటున్నాం, మాకేం పనులు వెళ్తలేవు. నేను కూడా ఆయన క్యాబులు మంచినే, నేను ఏదో ఒకటి పని గోవలు కట్టుకొని చేస్తుంటాను నేను పని. నాకు ఒక పింఛన్ లేదు, ఏం లేదు. నాకు ఇల్లు పెట్టితే నేను సొంతం కష్టపడి ఇల్లు కట్టుకున్నా. ఇల్లు పెట్టుకుంటే ఒక ఫ్లోర్ వేసినా, మళ్ళీ పైన కూడా ఇంకో స్లాబ్ వేసుకున్నాం. దాని మీద 5 లక్షల లోన్ అన్న పెడతామంటే మా ఊరు లింగంపల్లి మాది, అది కూడా రావటం లేదు. అది మాది కథ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఆయన చేసేయండి, కొన్ని చేసిండు, బస్సులు కొన్ని పనులు చేసిండు ఆయన, కానీ ఆయన దాంట్లో కూడా కొన్ని కరెక్ట్గా కాలేదు. అప్పుడు హామీలు పెట్టిండు, కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. అది కూడా మనకు తెలియదు కదా ఎట్లుంటుంది అంటే. వికలాంగులకు చేసిండు, స్కూల్ పిల్లలు కాలేజీలకు కొన్ని చేసిండు, అవి కూడా కొన్ని పనులు అయినాయి. ఇప్పుడు ఆయన లోను అప్పులు మళ్ళీ ఇది ఇంట్లో సిసి రోడ్లు ఇట్లా చేసేది, ఊరుకు కొన్ని సిసి రోడ్లు అవి కూడా పెట్టిండు, అవి కూడా చేసిండు. ఒక దేవాలయాలు అది పెట్టేది అన్నప్పుడు దేవాలయాలకు కూడా కొన్ని పెట్టలేదని కాదు. భూమిలో ఉంటే పాస్బుక్లు అవి చేసేయండి, పనులు చేసిండు ఆయన. అది కూడా కొంతమందికి మంచి పనులు అయినాయి. ఆక్రమించేటోళ్ళు ఆక్రమించుకోరు, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోరు. మాకు భూమి ఉంటే, నేను ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే నా 2 ఎకరాల భూమి ఉంటే కూడా నేను అమ్ముకుని నా బిడ్డ పెళ్లి చేసిన, నాకు అది అప్పే అయ్యింది. అది నా బాధ. అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.